నా పేరు బాదం వెంకటకృష్ణ, నాన్నగారు పేరు బాదం రంగస్వామి. బాదం బాలకృష్ణమ్మ ప్రైమరీ స్కూల్ అని చెప్పి ఒకటి మన జాగాలనే ఇచ్చి ఒక స్కూల్ కట్టించి జి నారాయణరావు గారితో ఓపెన్ చేపించినాం. అప్పుడు నేనేదో 8th క్లాస్ 9th క్లాస్ ఉండింటా, ఆ టైంలో కూడా వచ్చిన. ఇప్పుడు వీళ్ళంతా చేస్తున్న కార్యక్రమం నిజంగా కూడా జయప్రదం కావాలంటే మేము వస్తున్నాము, మీరందరూ కూడా వస్తే అది మంచి ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మంచిగా జయప్రదం చేయాలి. ప్రతిసారి కూడా ఆ స్కూల్ మీద ఆ భావనతోటి ఆ స్కూల్ ఇంకా పెంపొందించడానికే ప్రతి ఒక్కరి కృషి ఉంటే ఇంకా బాగుంటుంది. పేరూరు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని చేస్తున్న శుభ సందర్భంగా నిజంగా కూడా చాలా అభినందనీయం. అందరూ బాగా కష్టపడి అందరినీ ఒక్క తాటి మీదకి తీసుకురావడం చాలా పెద్ద మాట. ఎక్కడెక్కడనో స్కాటర్ అయిపోయి ఉంటారో ఇంత పెద్ద వరల్డ్, అందరినీ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న ఎవరైతే కార్యవర్గం ఉందో చాలా గ్రేట్. అట్లా మేమైతే నిజంగా చెప్పాలంటే పేరూరులో పుట్టినము. తర్వాత మా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాదే ఉంది కనుక మాకు పెద్దగా దాని గురించి ఇది లేదు. కాకపోతే మా నాన్నగారు కానీ మా పెద్దనాన్న అందరూ కూడా స్కూళ్ళు ఎప్పటి నుంచో స్థాపించి అక్కడి నుంచి బాగా పెంచాలి, అక్కడ నేర్పియాలి అని చెప్పి తపనతోటే మాది ఒకటి బాదాం ఐటీఐ అని చెప్పి ఒక కాలేజ్ బిల్డింగ్ కట్టినరు. కాలేజ్ బిల్డింగ్ కట్టి ఐటీఐ నడిపించిన కొన్ని ఏళ్ళు. దాని తర్వాత మళ్ళీ దాన్ని డిఏవి పబ్లిక్ స్కూల్కి వెళ్ళి పబ్లిక్ స్కూల్ చేయడం జరిగింది. అది చేసిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వ పాఠశాల నిజంగా కూడా గ్రేట్గా నడుపుతున్నారు. నడపాలి, క్రమశిక్షణతో నడిపితే మంచి విద్యార్థులు అసలు ఇంత ఆ స్కూల్లోకి వెళ్ళి మంచి వాళ్ళు ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేనైతే చూసినంత వరకు మా బావగారి హ్యాండ్ రైటింగ్ లాగా ఎవరు రాయలేరు. కూన కృష్ణయ్య లాగా అసలు అంత మధురంగా అంత మంచిగా చూస్తేనే అట్రాక్టివ్ అనిపించే హ్యాండ్ రైటింగ్ లేదు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే స్కూల్ నుంచే అభ్యాసం, చిన్నప్పటి నుంచి అభ్యాసిస్తేనే మనం పెద్దగా అయ్యే వరకు కూడా అది కంటిన్యూ అవుతుంది. సో అట్లా ఆ స్కూల్ నుంచి ఎంతోమంది విద్యార్థులు చాలా విధాలుగా నేర్చుకున్నారు. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.